భీముడు ధర్మరాజుతో పలికిన మాటలివి. అన్నయ్య, ఇప్పుడే కౌరవులపై యుద్ధం చేసి విజయం పొందుదాము. భగవంతుని దయవలన నాకు భుజబలం ఉంది. ఈ అర్జునుడికి ధనుర్విద్యా నైపుణ్యం ఉంది. మేమిద్దరం కలిశామంటే అగ్నికి వాయువు తోడైనట్లే. నువ్వు అను అన్నయ్య, మేమిద్దరం వెళ్ళి ఆ కౌరవులను నాశనం చేస్తామన్నయ్య అని భీముడంటే ధర్మరాజు ఆనందపడి భీముడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని, నీ పరాక్రమం నాకు ఇష్టమే, కానీ నేను సత్యం పలుకుతాను, అడవిలో ఉంటాను అని నియమం పెట్టుకున్నాను కదా. ఈ నియమాన్ని ఎవ్వరు ఏమి చెప్పినా నేను వదిలిపెట్టను. అయినా విజయం సాధించాలంటే అంత సులభమేమీ కాదు. ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి. బాగా ఆలోచించి అవతల వాళ్ళ బలమెంత, మన బలమెంత అని తెలుసుకొని ఎదుటి వాళ్లకు ఎవరు అండగా ఉన్నారో, మనకెవరు అండగా ఉన్నారో తెలుసుకొని ఏ పనైనా మొదలు పెడితే అప్పుడు ఆ పనిలో విజయం పొందుతాము. మనిషికి 4 బలాలు ఉండాలి. శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి. సరిగ్గా ఆలోచించడం ద్వారా మానసిక బలం వస్తుంది. బంధువుల సహాయం ఉండాలి, అంటే సమాజపు సహాయం ఉండాలి. చివరగా దైవబలం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నవారు విజయం తప్పకుండా సాధిస్తారు. విజయం సాధించాలంటే ఈ బలాలన్నీ సమకూర్చుకోవాలని మహాభారతం చెప్తుంది.